సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. రాశ్యాధిపతి రాశి యందే సంచరిస్తూ ఉండడము, రెండవ స్థానమందు శుక్రగురులు యోగిస్తూ ఉండడము, లాభస్థానమున కుజుడి అనుగ్రహం ఉండడము, చంద్రుని యొక్క బలం పరిపూర్ణంగా ఉండడం వల్ల ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యంచ ధనాగమ. ధనస్థానమందు ఎప్పుడైతే శుభగ్రహ సంపత్తి ఉంటుందో ధర్మంగా డబ్బును సంపాదించుకోవడానికి, ధర్మంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, అంటే ఆకస్మికంగా ధన వ్యయము, ధన నష్టము అనేటువంటిది ఈ వారంలో కనబడడం లేదు. మీరు ఎంత ధర్మంగా అయితే సంపాదించుకుంటారో అంతే ధర్మంగా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు. రెండు, మాటని చాలా పొదుపుగా మాట్లాడుతూ ఉంటారు. బంధుమిత్రులతోటి, తోటి ఉద్యోగస్తులతోటి, పై అధికారులతోటి ఉండేటువంటి సఖ్యత చాలా మెరుగుపడుతూ ఉంటుంది. చాలా విషయాల్లో ఏకాగ్రతని పొందుతూ ఎక్కడా కూడా మైండ్ డీవియేట్ అవ్వకుండా చాలా శ్రద్ధతోటి ముందుకు వెళుతూ ఉంటారు. ప్రతి పనిలోనూ, ప్రతి విషయంలోనూ అది ఇతరులందరికీ కూడా చాలా నచ్చుతుంది. అందరినీ కూడా ఆకర్షించగలుగుతారు, అట్రాక్టివ్గా ఉండగలుగుతారు. 10 మందిలోనూ కూడా చాలా పోటీతత్వంతో, ఖచ్చితత్వంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఎక్కడా కూడా కంగారు పడకుండా సామరస్యమైనటువంటి ధోరణిలోనే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో లాభస్థానమందు కుజుడు ఆర్థికంగా బలోపేతం చేస్తారు. ఉద్యోగపరమైనటువంటి ఉన్నతిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఇంక్రిమెంట్లు, బోనస్లు లాంటి వాటిని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే జన్మ రాశి యందే రవిగ్రహం యొక్క సంచారం వల్ల దేహార్తి చిత్త సంతాప అన్నారు. అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, లేదా ఏదైనా దూరత్ర ప్రయాణాలు చేయడం వల్ల శరీరం అలసిపోతూ ఉండడము, లేదా సమయానికి తిండి తినకపోవడం, సమయానికి నిద్ర లేకపోవడం వల్ల కొంత శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు, అధిక వేడిమి వల్ల వచ్చేటువంటి సమస్యలకి ఈ వారంలో అవకాశం ఉంటుంది. ఇక మిగతా ఉద్యోగ వ్యాపార పరిస్థితులు, ఆర్థిక కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.